నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు 397 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తక్షణమే తూడు గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం. కార్మికుల కోసం ప్రభుత్వం ప్రారంభించనున్న పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రతి నియోజకవర్గంలోనూ లేబర్ అడ్డా ఏర్పాటు చేస్తాం. మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజని. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని ఆరోపణ. మేడ్చల్ జిల్లా చెంగిచెరలో భార్యపై కోపంతో అత్తను హెల్మెట్ తో కొట్టి చంపిన అల్లుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్త నేరాన్ని బయటపెట్టిన భార్య. సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 397 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తక్షణమే తూడు గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని మంత్రి నిమ్మ రామనాయుడు అధికారులను ఆదేశించారు. నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేసి ఖరీఫ్లో కాలువల ద్వారా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ పనులు వెంటనే మొదలు పెట్టేలా అధికారులంతా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. 10 లక్షల రూపాయల లోపు పనులను నామినేషన్ విధానంపై సాగునీటి సంఘాల ద్వారా చేపట్టాలని సూచించారు. కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్లు, చెరువులు వంటి అత్యవసరమైనటువంటి పనుల నిర్వహణ నిమిత్తం ఈరోజు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువల నిర్మాణం చేసినా దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ కనుక చేయకపోతే ఆ వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఆఖరి ఎకరానికి నీరందించలేనిటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం గుర్తించి ఈరోజు 397 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతే ముఖ్యం, వ్యవసాయమే ముఖ్యం, ఇరిగేషనే మాకు ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు ఈ 397 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిధుల్ని కూడా సక్రమంగా, ఎందుకంటే ఈ యొక్క వేసవి కాలంలోనే రేపు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్ని కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో లోపుగా అవన్నీ కూడా సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించుకుంటూ 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా మరి ఈ యొక్క క్షేత్రస్థాయిల నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్కి ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు ఈ రోజునే కాదు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లోనే మీరు చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే మరి మొదటగా ఆ రోజు మరి 400 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండవ విడతగా 300 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈవేళ మళ్ళీ 397 కోట్ల రూపాయలు, అంటే 20 నెలల్లో దగ్గర 1100 కోట్ల రూపాయలు ఈరోజు మరి యొక్క ఓఎండ్ఎం నిమిత్తం ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే 5 సంవత్సరాల్లో 200 కోట్ల రూపాయలు కూడా వాడు విడుదల చేయలేనిటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా తట్ట మట్టి డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా గురబడెక్క, తూడు, కిక్కిస మాటే తీసినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఏ షట్టర్ గాని, ఏ డోర్స్ గాని, ఏ రోప్స్ గాని మరామతుల మాట నుంచి కనీసం గ్రీస్ పెట్టినటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు. అందుకే ఒక ఫ్రించా ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఒక అన్నమైన ప్రాజెక్టు మరి కొట్టుకుపోయినా, అనేకమైనటువంటి గేట్లు సైతం ఆ రోజు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసినటువంటి స్థితి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లోనే 1100 కోట్ల రూపాయల ఓఎండ్ఎం అత్యవసర పనుల నిమిత్తం ఈ రోజు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగానే ఈ 397 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేసినటువంటి మరి ఏదైతే ఈ పనుల నిమిత్తం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క సీజన్ అంటే రేపు ఖరీఫ్ సీజన్ కి ముందుగానే ఈ పనులన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ అధికారులు ఉండి పరిశీలించుకుంటూ మరి ఎక్కడికక్కడ ఆ యొక్క సాగునీటి సంఘ పర్యవేక్షణలో
ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి. తద్వారా ప్రతి ఆఖరి ఎకరం కూడా నీరు అందించాలి. జలహారతి కార్యక్రమానికి కూడా భూగర్భ జలాలు పెంచుకోవడానికి కూడా ఇది దోహదపడాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ఓఎండ్ఎం పనులన్నీ కూడా ఈ సీజన్లోనే వచ్చే ఖరీఫ్కి ముందుగానే పూర్తి చేయాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న లేబర్ అడ్డా పథకం విజయవంతమైతే ప్రతి నియోజకవర్గంలోనూ వాటిని ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 15 షెల్టర్లలో ఆధునిక పరికరాల వినియోగంపై శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. యాజమాన్యాల కార్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని కల్పించేలా శిక్షణా కార్యక్రమాల్ని తీర్చిదిద్దామని వెల్లడించారు. నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు 22 నెలల వ్యవధిలో కార్మికుల భద్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇటు సంక్షేమ విషయంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ఒక కార్మికుడిలాగా శ్రమిస్తూ మరి ఈ కార్మికుల ఆరోగ్యం భద్రత విషయంలో నిరంతరం ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మేడే రోజున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. లేబర్ అడ్డాస్ అనేవి 15 నగరాల్లో వెనువెంటనే నిర్మించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవరైతే జట్టు కూలీలు కానీ కార్మికులు కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా సెంటర్లో నడి రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ మండుటెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమరావతిలోని అద్దాల మేడలపైన ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారని ప్రశ్నించిన ఆమె జగన్ హయాంలో 66 లక్షలకు పైగా ఉన్న పెన్షన్లలో ఇప్పుడు ఏకంగా 6 లక్షల పెన్షన్లను కట్ చేశారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీని కూడా గాలికి వదిలేస్తారని విమర్శించారు. దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాము. వాస్తవానికి వస్తే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు, దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మేమంటుంది కాదు, మీ మేనిఫెస్టోలని చెప్పారు. మీరు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50 ఏళ్ల మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50 ఏళ్ళు నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతా ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మరి 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రాలేదా? బహుశా వీళ్ళు ఇదైనా చెప్తారు, ఏమనంటే అవసరమైతే ఇలా కూడా చెప్తారు, మేము ఈ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి 60 ఏళ్ళు నిండలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు కాబట్టి మేము పెంచలేదు కొత్త పెన్షన్స్, అందుకే ఇవ్వలేదు అని మాట్లాడతారు. ఇందులో ఇంకో దారుణం ఉంది. మళ్ళీ ఏ గడపైన ఏ గ్రామంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అని కనుక అనిపిస్తే ఇమీడియట్ గా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. వీళ్ళు అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే, ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్ కి, కంఫర్ట్స్ కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురికి ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ ఇట్లా తిరుగుతా ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే, అటెళ్తే ఇటెళ్తే, అటెళ్ళినా ఇటెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్లైట్. పొద్దున్న లేస్తే ఈ ఫ్లైట్లలోనే ఎటు పోయినా ఫ్లైట్సే. ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రజల సొమ్ము, అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా మీ లగ్జరీస్ కోసం ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆర్భాటాలకు ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా ఆవిరైపోతుందో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ప్రతిపాదనలతో ఈ ఒక విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి పేరుతో మీరేదైతే ఒక స్కామ్ కి పాల్పడుతున్నారో ఆ దోపిడీకి మేము వ్యతిరేకమని పలుసార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.